గన్ను విడిచి పెన్ను పట్టి 10వ తరగతి సప్లిమెంటరీలో 384 మార్కులు సాధించిన మాజీ మావోయిస్టు విజయ. సెల్యూట్. వీపనగన్ల మా మాధవగనుల మండలమే. మాజీ మావోయిస్టు విజయ ఆలియాస్ ఎత్తం చిట్టమ్మ చదువులో ప్రతిభ కనబరిచారు. వనపర్తి జిల్లా వీపనగల్ల మండలానికి చెందిన విజయ ఇటీవల ప్రకటించిన 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 384 మార్కులు సాధించి సత్తా చాటారు. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి కలిగి ఉన్న విజయ కుటుంబ సామాజిక పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల విద్యాభ్యాసం మధ్యలోనే నిలిచిపోగా కొన్నాళ్లకు మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అయితే ఇటీవల ప్రభుత్వం పునరావాస విధానాల పట్ల ఆకర్షితులై ఆయుధాలను విడి జనజీవన స్రవంతిలో కలిసిన ఈమె విద్య ద్వారానే జీవితంలో పురోగతి సాధించవచ్చని భావించి మళ్ళీ చదువుపై దృష్టి సాధించారు. 10వ తరగతి పాస్ కావడంపై విజయ మాట్లాడుతూ విద్య మనిషి జీవితాన్ని మార్చగల గొప్ప ఆయుధం. గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తును నిర్మించుకోవాలనే సంకల్పంతో మళ్ళీ చదువు ప్రారంభించారు. నాలాంటి వారు కూడా విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించుకోవాలనుకుంటున్నానని తెలియజేశారు. ఇది కాదే, గన్ను పట్టిన చేతులే పెన్నులు పడతా ఉన్నాయి. గన్ను పట్టిన విజయ పెన్ను బట్టి 10వ తరగతి పాస్ అయింది. గన్ను పట్టిన దేవ్జీ పెన్ను బట్టి లాసెట్ రాసి మొన్న మంచి ర్యాంకు కొట్టిండు లా చేయాలని. బుల్లెట్ ద్వారా కాదు మనం సాధించింది, బ్యాలెట్ ద్వారా అని ఇప్పుడు మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి విద్య ద్వారానే మనం ముందుకు సాగించాలి, ఏదైనా సాధించగలమని దృఢ నిశ్చయంతో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మనం మావోయిస్టులు అంటే ఆషామాషి అనుకుంటాం, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ మనకు కూడా ఉండదు. ఆమె 10వ తరగతి ఇప్పుడు పాస్ అయింది, కానీ ఆమెతో మాట్లాడితే దేశ రాజకీయాలు ఏంది, రాష్ట్ర రాజకీయాలు ఏంది, ఎవడు ఏం చేస్తుండి, ఎవడెంత దోచుకుంటుందో మొత్తం చెప్తుంది ఆమె. సెల్యూట్ అక్క మీకు.